ఇప్పుడు బిన్నెట్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మండలిలో కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఇక పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. అయితే బీఆర్ఎస్ నిరసనల మధ్య బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టడంతో పాటు ఆమోద ముద్ర వేసింది. ఇక అనంతరం శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మండలిలో కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. ఇక పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. అయితే బీఆర్ఎస్ నిరసనల మధ్య బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టడంతో ఆమోద ముద్ర వేసింది. ఇక అనంతరం శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. రసవత్రంగా కొనసాగాయని చెప్పాలి. ముఖ్యంగా నిన్న కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం పైన నిన్న అసెంబ్లీ వేదికగా సిబిఐకి ఎంక్వైరీని ఇస్తూ కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈరోజు శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనటువంటి ముందు నుంచి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా స్పీకర్ పోడియం వద్దకెళ్ళి ఏదైతే సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించారో అదేవిధంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నివేదిక పత్రాలను పోడియం దగ్గర చింపివేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ నివేదిక పైన చర్చ జరగాలి, కావాలని సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించిందంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేయడం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో ఆ నినాదాలు మరొకవైపు ఆందోళన మధ్య బీసీకి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్కి సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు అదేవిధంగా ప్రైవేట్ అలోపతికి సంబంధించినటువంటి ప్రైవేట్ మెడికల్ కేర్కి సంబంధించినటువంటి క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి బిల్లులతో పాటు ఇతర కొన్ని బిల్లులను కూడా శాసన మండలిలో ఆమోదం తెలపడం జరిగింది. ఆమోదం తెలిపిన తర్వాత శాసన మండలిని నిరవధిక వాయిదా వేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా బీసీ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో బిల్లుని ప్రవేశపెట్టారు, కానీ దానిపైన స్వల్పకాలిక చర్చ జరగలేదు. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల ఆందోళన నిరసనల మధ్యనే ఈ బిల్లుల్ని ఆమోదించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో సభని నడుపుదామనుకున్నప్పటికీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల నిరసన కార్యక్రమంతో నిరవధిక వాయిదా వేయడం జరిగింది. అక్కడి నుంచి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా అక్కడి నుంచి ర్యాలీగా నల్ల కండువాలు వేసుకొని గణపార్క్కి చేరుకోవడం జరిగింది. గణపార్క్ కేంద్రంగా కొద్దిసేపటి పాటు అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కావాలనే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. మరొకవైపు దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.